ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా పోరాడుతుంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి 176 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 105 పరుగుల అసాధారణ శతకంతో ఫాలో ఆన్ తప్పించుకున్న భారత్ ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించే దిశగా సాగుతుంది. నితీష్ కుమార్ రెడ్డి సంచలన శతకంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు మహమ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. భారత్ ఇంకా 116 పరుగుల వెనకంజలో ఉంది. నితీష్ తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లో ప్యాట్ కమిన్స్, స్కాట్ బౌలర్ 3 వికెట్లు దిగా నాథన్ లయన్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. 5 వికెట్లు కోల్పోయి 164 ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం అయితే దక్కలేదు. దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ స్కాట్లాండ్ బౌలింగ్ లో అనవసర షాట్ తో క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. 8వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ రాగా రవీంద్ర జడేజా ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. జడేజా నెమ్మదిగా ఆడిన నితీష్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. క్రిజ్లో సెట్ అవుతున్న ఈ జోడీని నాథన్ లైన్ విడదీశాడు. జడేజాను వికెట్ల ముందు బాల్ తో కొట్టించాడు. జడేజా అవుట్ అయిన క్రిజ్లోకి వచ్చిన సుందర్ తో కలిసి నితీష్ కుమార్ రెడ్డి సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. దాంతో భారత్ స్కోరు 7 వికెట్లు కోల్పోయి 244 ఓవర్ నైట్ స్కోర్ తో లంచ్ బ్రేక్ వెళ్ళింది. రెండో సెషన్ ఆరంభంలోనే నితీష్ కుమార్ రెడ్డి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ అర్ధశతకాన్ని పుష్ప ట్రేడ్ మార్కుతో తగ్గేదేలే స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం అదే జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. ఆట తిరిగి ప్రారంభం కాగా నితీష్ కుమార్ రెడ్డి అదే దూకుడు కనబరిచాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ అసలు సిసల్ టెస్ట్ బ్యాటింగ్ తో నితీష్ కి అండగా నిలిచాడు. దాంతో భారత్ స్కోరు 7 వికెట్లు కోల్పోయి 326 పరుగులతో టీ బ్రేక్ వెళ్ళింది. మూడో సెషన్ లో ఈ జోడీ సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ 146 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్ సహాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేరువయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి 96 పరుగుల వద్ద ఉండగా నతన్ లైన్ వేసిన అనూహ్య బౌన్స్ కు సుందర్ స్లిప్ క్యాచ్ గా వెనుతిరిగాడు. దాంతో 8వ వికెట్ కు నమోదైన 117 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రిజ్లోకి బుమ్రా రాగా నితీష్ సింగిల్ తీస్తూ 99 పరుగులు చేరుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో బుమ్రా అవుట్ అయ్యాడు. దాంతో నితీష్ శతకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రిజ్లోకి వచ్చిన సిరాజ్ 3 బంతులను అద్భుతంగా ఆడి నితీష్ కి స్ట్రైక్ ఇచ్చాడు. స్కాట్ బౌలెండ్ బౌలింగ్ లో 2 బంతులను డిఫెన్స్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి 3వ బంతిని బౌండరీకి తరలించి 171 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. నితీష్ శతకాన్ని చూసి అతని తండ్రి ముత్యాల రెడ్డి తీవ్ర భావోద్వేగానికైతే గురయ్యాడు.